హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ కీమా కర్రీ చేస్తున్నాను. నేను 5 ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది 1 స్పూన్ ధనియా, 1 స్పూన్ జీలకర్ర ఇట్లా పొడి చేసుకొని పెట్టుకున్నాను అనమాట. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం చిన్న స్పూన్ మైని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటాస్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా. నేను ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. చూసారంటే టమాటాస్ అన్ని బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకున్నాము. 1 స్పూన్ కారం, కలర్ కోసం కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఎగ్ మసాలా, అలాగే ధనియా, జీలకర్ర పొడి, చిన్న ఒక కప్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. ఇది బాగా 5 మినిట్స్ తర్వాత గ్రేట్ చేసుకున్న ఎగ్ అంతా వేసేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది నీట్గా అది గ్రేట్ చేసుకొని ఎగ్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట. 2 మినిట్స్ తర్వాత ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ బంద్ చేసేసి అంతే, ఎగ్ కీమా రెడీ. ఎగ్ కీమా కర్రీ రెడీ అన్నమాట. ఇది నాన్, బటర్ నాన్, చపాతీలోకి, జొన్నరొట్టెలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.